వెల్కమ్ టు ఎంయూ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని ఈరోజు ఆల్ ఇండియా జ్యోతి బాపూజీ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే నేను అనకాపల్లి ఎంపీగా పోటీకి సిద్ధమంటున్న పోతల ప్రసాద్. ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే జగన్కు అప్లికేషన్ పెట్టిన పోతల ప్రసాద్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను అనకాపల్లి ఎంపీగా పార్లమెంటుకు పోటీ చేయమంటే వైసీపీ తరపున పోటీ చేస్తానని ఆల్ ఇండియా జ్యోతి బాపులే బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలో స్థానిక కృష్ణా ప్యాలెస్లో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగిందని, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత అనకాపల్లి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటారని అన్నారు. సీఎం జగన్ గత ఎన్నికల్లో నన్ను ఎంపీగా పోటీ చేయమన్నా ముందు వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని ధ్యేయంతో పనిచేశామని, ఇప్పుడు ఆ అవకాశం ఇస్తే పోటీ చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతి కోసం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీల సామాజిక చైతన్యాన్ని కృషి చేసిన జగన్మోహన్ రెడ్డికే అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించి గెలుపు కృషి చేస్తానని అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పారు. పదవి ఉన్నా లేకపోయినా బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో బీసీలకు అత్యధికంగా లబ్ధి పొందారని, ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో బీసీ సంఘాలు ఎన్నికల్లో మద్దతు ఇస్తామని అన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంయూ న్యూస్. వచ్చింది నాడు నేడు స్కూల్స్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి, నాడు నేడు స్కూల్స్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి, విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, హిందీ స్కూల్కి సమానంగా విద్యను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్ ఇండియా జ్యోతిబా పూలే ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక ప్రసార కార్యక్రమం మొదలుపెట్టడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో మా జ్యోతిబా పూలే ఓబీసీ అసోసియేషన్ తరఫున మేమంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము డిస్కస్ చేసుకొని మనం ఎవరు సపోర్ట్ చేయాలా, ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు మొత్తం అనేక సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విశాఖపట్నంలో ఒక 1 వీక్ క్రితం మద్దతు తెలియజేయడం కూడా జరిగింది. ఈ మద్దతు తెలియజేసినందుకు విద్యార్థులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకు తెలియజేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రత్యేకంగా నాడు నేడు స్కూల్స్ పెట్టారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఫీజు మెంబర్స్ పెట్టారు. ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు మెంబర్స్ పెట్టినప్పుడు అనేక రాష్ట్రాలు ఈ ఫీజు మెంబర్స్ పెట్టి విద్యార్థులు ఉన్నతమైనటువంటి ముందుకు తీసుకెళ్తున్నారని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారిని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పొగడడం కూడా జరిగింది. తర్వాత తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు తల్లిదండ్రులు తీసుకున్నటువంటి బాధ్యత, అయినే తండ్రిగా బాధ్యత తీసుకొని నాడు నేడు అనే స్కూల్ పెట్టినందుకు ప్రత్యేకమైనటువంటి మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మిరండా హౌస్, స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీ, శంకరలాల్ ఆడిటోరియం అనేక కాలేజీలు మొత్తం కూడా ఢిల్లీలో ఒక 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు నివాసంకి వచ్చి వారంతా ఆంధ్రప్రదేశ్లో మెరిట్ ఉన్నటువంటి పిల్లలు తయారు చేస్తున్నారు. విద్యా విధానంలో నూతన మార్పు తీసుకొచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక కాలేజీలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కొని ఐఐటి, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి ఉన్నతమైన చదువుకోవడానికి ప్రతి పేదవాడికి, ప్రతి బీసీకి కూడా అవకాశం కల్పించారని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి గత 2 నెలల క్రితం నా సమక్షంలో ఓబీసీ లీడర్గా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేయడం ఆ కారణాలు చెప్తున్నాయి. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటు శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, ఇటు ఈస్టు, వెస్ట్ అన్ని జిల్లాలో
175 నియోజకవర్గాలు తిరిగి ప్రసారం చేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలన్న ఆలోచనతోనే మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రసారం వైజాగ్ తర్వాత నర్సీపట్నం నా ప్రాంతమైనటువంటి నియోజకవర్గం నుంచి ప్రప్రదంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే విద్యార్థులు వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. సంక్షేమ పథకాలు ఇటు మెడికల్ కాలేజ్, ఒక్కొక్క జిల్లా ఒక మెడికల్ కాలేజ్, ఆరోగ్యశ్రీ ఇటువంటి పథకాలు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో తీసుకెళ్ళి మేము ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాం. మరొక ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అందరూ కూడా మనం ఇంట్లో ఉన్నాం. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నాం మేము. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు వాలంటీర్స్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు. ఆ టైంలో మేము విశాఖ జిల్లాలో రైస్ చాలామందికి హెల్ప్ చేయడం, గవర్నమెంట్ విజయసాయి రెడ్డి గారి సమక్షంలో ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ కూడా చాలా హెల్ప్ చేసి మేము ఎన్నో వారికి మా వంతు సహాయం కూడా చేయడం కూడా జరిగింది. మన నర్సీపట్నం ప్రాంతంలో ఈనాడు రాము గారు ఫోన్ చేస్తే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కుర్రోడిని వారు పంపిస్తే రాము గారు మేము అక్కడ కేజీహెచ్లో బాగు చేయించి వారికి కారు పెట్టి పంపించడం కూడా జరిగింది. మన రాము గారి ప్రత్యక్ష సాక్ష్యం. ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందండి ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం విజయనగరం దగ్గర. వారికి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఓబీసీ సంఘం తరఫున 100 మందిని సర్వీస్ చేసి వాళ్ళకి మేము అనేక కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇటువంటి ప్రసారం చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో మా బీసీ సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యులందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారిని నేను గత 18 సంవత్సరాలు సార్తో నేను పనిచేయడం, పార్టీలో వారితోనూ బీసీ సంఘాలు అంటూ వారికి హెల్ప్ చేస్తూ గతంలో కూడా 150 సీట్లు పైన రావడానికి కూడా కారణం మా బీసీలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఆ ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దగ్గర పోటీ చేయమని అడిగారు. కానీ నేను అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో తప్పంతో పనిచేశాను. మొన్న మధ్యకాలంలో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఒక అప్లికేషన్ ముఖ్యమంత్రి గారికి చేతులకు నేను డైరెక్ట్గా వారికి ఇచ్చాను. వారు మన్నించి ఇస్తే అనకాపల్లి ఎంపీ పోటీ చేయడానికి అందరూ ఆశీస్సులతో నేను సిద్ధంగా ఉన్నానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇస్తే మీరందరూ ఆశీర్వాదంతో గెలిపిస్తే నేను ప్రతి విలేజ్కి కూడా 100 మంది ఉన్నారు పిల్లలు నిరుద్యోగులు, ప్రతి 100 మందికి కూడా ఉద్యోగాలు కల్పిస్తాను. నేను ఎంపీ వెంటనే ఒక 20 రోజుల తర్వాత ఊరికి 10 మంది చొప్పున అలా కంటిన్యూ ఈ 5 ఇయర్స్లో పార్లమెంట్ ఏరియాలో ఎన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా ఒక్క నిరుద్యోగ ఉపాధి వండుకుంటా అందరూ ఉద్యోగాలు చేయని వాళ్ళ ఏదో ఉద్యోగం చేయాలా అనే పక్కన నాకు ఎప్పుడు ఫస్ట్ నిరుద్యోగ సమస్యలను కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఢిల్లీలో నాకు ఇప్పటికే చాలా పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతంలో అందరూ పారిశ్రామికవేత్తలతో అందరినీ నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి డెవలప్ చేయడానికి నేను ఫస్ట్ నిరుద్యోగ సమస్య మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఆ అవకాశం భగవంతుడు కల్పిస్తే మీ అందరి దయవల్ల కేజీహెచ్కి మన గెయిల్ కంపెనీ తరఫున 5 కోట్లు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. ప్రపోజల్ రన్నింగ్ ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి గెయిల్ కంపెనీ చాలా పవర్ఫుల్ కంపెనీ భారతదేశంలో. వారిని విజ్ఞప్తి చేస్తే వారు మన ప్రపోజల్ పెట్టడం జరిగింది. నర్సీపట్నంలో మొన్న మన డాక్టర్ గారి హాస్పిటల్తో ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఈ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత కోడగుట్ల గ్రామంలో ఐపీఎస్ సత్యనారాయణ గారు 60 లక్షలు పెట్టారు స్కూల్ నుంచి, అది కూడా ప్రపోజల్ ఉంది. కొత్తకోటలో కూడా పెట్టాము ఒక 60 లక్షలు. ఇవన్నీ ప్రపోజల్ పంపించాను. వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాను మీకు. వాళ్ళు ప్రపోజల్ పంపించి 6 నెలల్లో పేపర్స్ కూడా మీకు ఇస్తాను. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జగనన్న కాలనీ జరుగుతున్న దీనిలో జగనన్న కాలనీలో ఆల్రెడీ 6 కోట్లు శాంక్షన్ చేయించాను. విజయసాయి రెడ్డి గారు ఎంపీ కోటాలో గెయిల్ కంపెనీ నుంచి ఆయనతో ఇనిషియల్ పెట్టించి చేయించి వర్క్ ఆల్రెడీ 2 కోట్ల వర్క్ అయింది. అది జగనన్న కాలనీ భీమిలి ఒక గెయిల్ కంపెనీని పట్టుకొని నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. పదవి ఉన్నా లేకపోయినా ఓబీసీ లీడర్గా. ఆ ప్రపోజల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లిఫ్ట్ అది పోవాలని చెప్పారు మేడం గారు. ప్రపోజల్ పెట్టాను మేము. 3 మంత్స్లో అది వస్తుంది గెయిల్ కంపెనీ. వారికి గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడించాను. తర్వాత కోటగుట్ల పంచాయతీ కొడవలపడి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు మన సత్యనారాయణ గారు రిఫర్ చేశారు. అది కొత్తకోటలో ఒకటి. ఈ 3 కూడా మేము రిఫర్ చేయడం కూడా జరిగింది. తర్వాత అచ్యుతాపురం ఒకటి. ఇలా